వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు నక్షత్రాల కదలిక మొత్తం 12 రాశి చక్రాలను ప్రభావితం చేస్తుంది. గ్రహాల గమనం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు వస్తే కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. గ్రహాల గమనాన్ని బట్టి జాతకాన్ని లెక్కిస్తారు. గ్రహాల గమనం వల్ల కొన్ని రాశుల వారికి ఆగస్టు నెల చాలా శుభప్రదంగా ఉండబోతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులతో ధన ప్రవాహానికి అడ్డే ఉండదు. ఆగస్టు నెల ఏ రాశి వారికి వరంగా మారిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఆగస్టు నెల గ్రహాల సంచారం మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. మీరు అకస్మాత్తుగా కుటుంబం నుండి శుభవార్త అందుకోవచ్చు. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఇది ఆర్థిక అంశాన్ని బలోపేతం చేస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అదృష్టం మీ వైపు ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితం ఆనందమయం అవుతుంది. రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ నెలలో ప్రయాణం చేయవలసి ఉంటుంది. మీ గౌరవం రెట్టింపు అవుతుంది. ఇంట్లో సంతోషం ఉంటుంది. ఈ నెల వ్యాపారం ఉద్యోగపరంగా చాలా ముఖ్యమైనదని రుజువు చేస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పనిలో విజయం సాధించడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యులతో గడుపుతారు. మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. మూడవ రాశి మిథున రాశి. మిథున రాశి ఉద్యోగులకు ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగం మారేందుకు ఈ సమయంలో చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయి. వ్యాపారంలో లాభసాటి అవకాశాలు ఉంటాయి. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో సమయం గడపండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. నాలుగవ రాశి సింహరాశి. మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందవచ్చు. కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ మీ ముందుకు రావచ్చు. కుటుంబ వాతావరణం బాగుంటుంది. మీరు ఏ పని చేసినా లాభం ఉంటుంది. మీరు శివుని నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు. ఈ రాశి వారికి శ్రావణ మాసం ఉద్యోగం వ్యాపారానికి ఒక వరం కంటే తక్కువ కాదు. ఆర్థిక కోణం బలంగా ఉంటుంది. గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. ఐదవ రాశి ధనుస్సు రాశి. ఉద్యోగ స్థలం నుండి కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. నెలాఖరులో మీకు శుభవార్తలు అందుతాయి. అదృష్టం మీ వైపు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. పనిలో విజయం సాధిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.